హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను ఈరోజు చూసిన మూవీ వచ్చేసి బేసిక్గా మా దగ్గర చాలా లేట్గా రిలీజ్ అయింది అనమాట మూవీ. ఇండియాలో 1 వీక్ బ్యాకే రిలీజ్ అయింది. ఇప్పటికే మీరు చాలా రివ్యూస్ చూసే ఉంటారు ఆ మూవీ గురించి. కాకపోతే మా దగ్గర ఈరోజే రిలీజ్ అయింది మూవీ. సో అందుకని చెప్పి నేను ఈరోజు బుక్ చేసుకొని వచ్చాను. చాలా నైట్ అయింది అయినా కానీ నాకు మూవీ చాలా బాగా నచ్చింది అనమాట. అందుకని ఇప్పుడే రివ్యూ రికార్డ్ చేస్తున్నాను. మూవీలో విజువల్స్ లాస్ట్ 30 మినిట్స్ ఏదైతే ఉందో అదంతా పీక్ క్లైమాక్స్ అంటే పీక్ క్లైమాక్స్ ఉంటుంది. బేసిక్గా మనకు తెలిసిన స్టోరీయే. కాకపోతే ఈ జనరేషన్ అంటే లైక్ ఇప్పుడు వస్తున్న జనరేషన్కి కానీ చాలామందికి, మా జనరేషన్లో కూడా మా ఫ్రెండ్స్ని చాలామందిని అడిగితే ఆ ప్రహ్లాద కథ ఏందో మీకు తెలుసారా అంటే, నరసింహస్వామి ఎలా వచ్చాడో తెలుసారా అంటే ఎవరికి చాలామంది వరకు ఓవర్వ్యూగా తెలుసు. అంటే ఎవరో ఒక కింగ్ ఉంటాడు, అతను కొడుకుంటాడు, అతను విష్ణుమూర్తిని పూజిస్తాడు, సో ఆయనకి ఏదో పవర్ ఉంటుంది, సో నరసింహస్వామి వచ్చేసి చంపేస్తాడు అన్నట్టు అట్లా ఓవర్వ్యూగా తెలుసు. కానీ కంప్లీట్ స్టోరీ ఎవరికీ తెలియదు. అప్పట్లో స్థితిగతులు ఎలా ఉండేవి, ఆ హిరణ్యకశ్యపుడు ఎలాంటి కింగ్, అతని కొడుకు విష్ణుమూర్తినే ఎందుకు ప్రే చేస్తూ ఉన్నాడు, ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ ఎవరికి తెలియదు. అంటే కంప్లీట్గా స్టోరీ ఎవరికీ తెలియదు. సో ఈ స్టోరీ మనకి కంప్లీట్గా ఆ ప్యాకేజ్ని తీసుకొస్తుంది అనమాట. మనకి అప్పుడున్న స్థితిగతులు, అప్పుడున్నవి యానిమేషన్ పరంగా చాలా బాగా తీసుకున్నారు. యానిమేషన్ అనే కానీ అక్కడ మనకి ఎమోషన్ కంప్లీట్గా కన్వే అవుతుంది. ప్రహ్లాదుడు వచ్చిన సీన్, ఇంట్రడక్షన్ సీన్లో అయితే లిటరల్లీ అతనిలో ఇన్నోసెన్స్ కానీ ఏదో తెలియని ఒక హ్యాపీనెస్ వస్తుంది. ఆ మ్యూజిక్ కానీ అతని ఎక్స్ప్రెషన్స్ ద్వారా మనకి ఏదో హ్యాపీనెస్ వస్తుంది. అండ్ లాస్ట్కి మాత్రం నరసింహస్వామి వచ్చినప్పుడు రౌద్రరసం లైక్ అసలు కంప్లీట్గా బ్లోన్ అవే అన్నట్టు ఉంటుంది. అది గ్రాఫిక్స్ కానీ అంటే వాళ్ళు యానిమేషన్ ఎంత క్రేజీ చేశారంటే లాస్ట్కి ఆ మ్యూజిక్కి మనకి ఆ విజువల్ తోడయ్యి ఇట్స్ బ్లాస్ట్ అనమాట. అది వెన్ ఇట్ కమ్స్ టు ద మూవీ. ఇందులో నేను ఇంకొక 2 పాయింట్లు కూడా మాట్లాడాలనుకుంటున్నాను. ఈ మూవీ ఎందుకు ఆడాలి అండ్ ఈ మూవీ ఆడటం వల్ల మనకి లైక్ ఫైనాన్షియల్గా కానీ మన సొసైటీకి వచ్చే గ్రోత్ ఏంటి అని చెప్పి. ఈ మూవీ ఎందుకు చూడాలి, ఎందుకంటే బేసిక్గా వీళ్ళు మన పురాణాలని, ఈ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ 12 ఇయర్స్కి ఒక లైనప్ వేసుకున్నారు. ఇంకో 7 మూవీస్ తీసుకొద్దామని మా విష్ణుమూర్తి అవతారాల మీద. నెక్స్ట్ పరశురామ్ అని చెప్పి టైటిల్ కూడా ఇందులో వేశారు, మహావతార్ పరశురామ్ అని. సో ఈ మూవీ కనుక ఆడితే, ఆల్రెడీ ఆడుతుంది, చాలామంది వర్డ్ ఆఫ్ మౌత్ తోటి థియేటర్స్ ఫిల్ అవుతున్నాయి. యూఎస్లో కూడా ఈరోజు చాలా ఫిల్ అయిపోయింది షో. సో ఈ మూవీస్ ఆడితే నెక్స్ట్ ఇలాంటి స్టోరీస్ ఇంకా బయటికి వచ్చి మన ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా మనకి ఈ స్టోరీస్ పదిలంగా అలానే తెలుస్తూ ఉంటాయి అన్నమాట. వీళ్ళు వేసుకున్న లైనప్ కానీ వీళ్ళు చాలా పెద్ద 12 ఇయర్స్కి చాలా పెద్ద ప్లాన్ వేసుకున్నారు. సో ఇందులో ఫస్ట్ బీజంగా ఈ మూవీ వచ్చింది. దీన్ని సపోర్ట్ చేస్తే నెక్స్ట్ వీళ్ళు ముందుకు తీసుకెళ్ళి దాన్ని అలానే కంప్లీట్గా మనకి ఇంకా చాలా మూవీస్ చూడడానికి స్కోప్ ఉంది. కాబట్టి ఈ మూవీని డెఫినెట్లీ సపోర్ట్ చేయాలి. నెక్స్ట్ యానిమేషన్ వల్ల మనకి సొసైటీకి వచ్చే థింగ్ ఏంటంటే, ఇప్పుడు మనం చాలా వరకు చూసుకుంటే ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ, కంప్యూటర్ సైన్స్, ఈసీఈ ఇలా ఇంజనీరింగ్ సైడ్ కానీ యానిమేషన్ సైడ్, మల్టీమీడియా సైడ్ ఎవరు వెళ్ళట్లేదు. చాలా తక్కువ, అంటే మినిమల్గా ఫ్రాక్షన్స్లో మనం లెక్క పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ మూవీ బేసిక్గా వీళ్ళు ఒక 100 మెంబర్స్ ఆర్టిస్ట్ తోటి వీళ్ళకున్న స్పాన్లో, వీళ్ళకున్న బడ్జెట్స్లో ఒక 5 ఇయర్స్ కష్టపడి ఈ మూవీ అవుట్పుట్ మనకు బయటికి తీసుకొచ్చారనమాట. అదే ఈ మూవీ కనుక ఆడి ఇప్పుడు ఒక 100 కోట్లు కలెక్ట్ చేసింది అనుకోండి, వీళ్ళకి హైర్ చేసుకుంటారు, తొందరగా అవుట్పుట్ బయటికి తీసుకొద్దాం, ఏదైతే 7 మూవీస్ నెక్స్ట్ ప్లాన్ చేసుకున్నారో బయటికి తీసుకొద్దామని ఉంటుంది. సో ఇలాంటి మూవీస్ వస్తున్న కొద్దీ ఈ సెక్టార్లో, యానిమేషన్ సెక్టార్లో, ఈ మూవీ సైడ్లో, మల్టీమీడియాలో చాలామంది చాలా విధాలుగా ఇంకా చాలా మూవీస్ తీద్దామని అనుకుంటారు. అలానే ఇది కనుక క్లిక్ అయిపోయి ఉంటే అలా చాలా జాబ్ ఆపర్చునిటీస్, అంటే ఎన్నో జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. బేసిక్గా గేమింగ్, విజువల్స్ పరంగా చూసుకున్న మూవీ సైడే కాకుండా ఇంకా కార్టూన్స్ ఎన్నో తీయొచ్చు అనమాట మల్టీమీడియాలో, యానిమేషన్స్లో. నాకు తెలిసింది చాలా తక్కువ, అందులో మీకు వచ్చి చెప్తున్నాను. సో ఇది కనుక ఆడితే ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి యానిమేషన్ సైడ్ చాలా గ్రోత్ ఉంటుంది. ఇంకొక సెక్టార్, వైడ్ సెక్టారే మనకి ఓపెన్ అయిపోతుంది. ఎందుకంటే యూఎస్లో ఇది చాలా పెద్ద బిజినెస్. ఇప్పుడు డిస్నీ వాళ్ళు అయితే ఏంటి, ఎవ్రీ ఇయర్ ఒక మూవీ, 1 or 2 మూవీస్ పక్క దీని మీద తీసుకొస్తారు. వాళ్ళకు 3000 to 4000 మెంబర్స్ని ఒక ప్రాజెక్ట్ మీద పెట్టుకుంటారనమాట. దాని బడ్జెట్ $1 billion, అంటే $1 million to $1 billion ఉంటుందన్నమాట.
ఇలాంటి సెక్టార్ని మనం ఇండియాకి కనుక అంటే ఇలాంటి మూవీస్ చూడడం వల్ల ఆ సెక్టార్ అనేది చాలా గ్రో అవుతుంది అండ్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా బాగా పెరుగుతాయి అన్నమాట. ఇది మూవీ ఎంత బాగుందంటే సో సపోర్ట్ చేసినా తప్పు లేదు అండ్ అది మనకి సొసైటీకి కూడా ఉపయోగపడుతుంది అన్నప్పుడు ఈ మూవీని సపోర్ట్ చేయడంలో 100% మన వంతు సహాయం మనం చేయాలి. మనం చేసేది ఏం లేదు, జస్ట్ థియేటర్కి వెళ్ళి ఈ మూవీని వాళ్ళు ఇచ్చిన విజువల్ స్పెక్టాకిల్ని మనము అంతగా అప్రిషియేట్ చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. గో టు ది థియేటర్స్ అండ్ వాచ్ దిస్ మూవీ, యూ లవ్ ఇట్. అండ్ అంటే మనం ఫోటోలో చూస్తాం చూసారా చిన్నప్పటి నుంచి దేవుడిని, నరసింహస్వామిని, ఒక విధంగా ఆ ఫోటోలో ఉన్న స్వామి బయటికి వచ్చి మన ముందు అలా విజువల్గా కనపడితే ఎలా ఉంటుందో ఈ మూవీ అలా ఉంటుంది. అండ్ ఆ మ్యూజిక్ మాత్రం బాగుంది, ఇంకా వేరే పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కొడితే ఇంకా బాగుండేది అనిపించింది. That's it for the review guys, that's it for the video. If you like the video, please like, share and subscribe to the channel. Thank you.